ధరణి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించడం జరిగిందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేశారు సీఎం రేవంత్. అనంతరం సైనిక వందనం స్వీకరించారు. వ్యాప్తంగా రైతు లోకానికి రైతు స్వరాజ్యం అన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు అదిగో జాతీయ పతాకావిష్కరణ. Kindly arise for the national anthem. రైతుల పాలిట శాపంగా మారిన ధరణి సమస్యలపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ధరణి అమలులో అవకతవకలు, లోపభూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలుగుతుంది. ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం. ధరణి సమస్యల పరిష్కారానికి 2024 మార్చి 1 నుండి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. ధరణిలో సమస్యల పరిష్కారం చేయలేని ఉంటే సదరి దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను పునరుద్ధరించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన మొదలయ్యాక కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన సాగుతుందని చెప్పుకొచ్చారు. జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటుని భర్తీ చేశామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సాధించుకొని దశాబ్ద కాలమైన రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉన్నది. ప్రముఖ ప్రజాకవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశాం. తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం కొలువై ఉంది. తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన జరుగుతూ ఉంది. గడిచిన 10 ఏళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు, మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం. భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం. ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాం. లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన